హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్తే మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి. ఈరోజైతే మా వారికి లీవు, అందుకనేసనే నేను పద్మావతి అమ్మవారు గుడికి వెళ్ళి చాలా రోజులైతే అవుతా ఉంది, నన్ను ఈరోజైతే తీసుకొని వెళ్ళు అని చెప్పాను. మా వారైతే లీవ్ ఉంటే ఎక్కడికో ఒక గుడికి అయితే వెళ్తుంటారు, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా. ఈరోజు పిల్లల్ని త్వరగా అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసి నేనైతే రెడీ అయిపోయి గుడికైతే వెళ్తున్నాము, పద్మావతి అమ్మవారి గుడికైతే. నేను వెళ్ళి ఒక 5 మంత్స్ అయిపోతా ఉంది. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు అమ్మతో పాటు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళనే లేదు. అందుకే ఈరోజైతే ఇట్లా తిరుచానూరుకి అయితే వచ్చాము. మేమైతే సరే తిరుపతి నుంచి లోపలికైతే వచ్చాము. ఇక్కడ 5వ గేట్ నుంచి అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఇది కనిపించేదైతే కోనేరు, పద్మావతి అమ్మవారు కోనేరు అండి, చాలా పెద్ద కోనేరు. ఇక్కడ తెప్పోత్సవాలు కూడా ఈ కోనేటిలోనే జరుగుతాయండి, చాలా బాగా అయితే జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము బండి పెట్టేసి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు పూజ టైము అయిపోతూ ఉంది, 11కి అలా క్లోజ్ చేసేస్తారు. అందుకనే త్వరగా అయితే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ కనిపించే గుడి సూర్యనారాయణుని గుడి అండి. ఇక్కడ సూర్య భగవానుడు విగ్రహం అయితే ఉంటుంది. చూపించకూడదని చూపించలేదు, కానీ ఎక్కడా లేదండి నాకు తెలిసి అయితే. తిరుపతి సైడ్ అయితే ఇక్కడ మాత్రమే ఉంది సూర్యనారాయణ స్వామి గుడి అయితే. అందుకనే ఈ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చని, 2 అవుతాయి అని మేమైతే వచ్చాము. ఫస్ట్ అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. మొబైల్ అయితే పెట్టేసి గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. లోపలికైతే అలో లేదు, ఫోన్ అయితే ఇంకా బయట పెట్టేసి గుళ్ళోకి అయితే వెళ్ళి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కొంచెము లేట్గా వెళ్ళున్నా క్లోజ్ చేసేస్తుంటారు, లేట్ అయిపోయి ఉంటుంది. ఎట్లో టయానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగిందండి, అమ్మవారిని అయితే బాగా దర్శనం చేసుకున్నాము. మేమిద్దరం అయితే ఇంకా బయట వచ్చాక ఇంకా టెంకాయ కొట్టి కర్పూరం అయితే వెలిగించి దండం అయితే ఇద్దరం అయితే పెట్టుకునేసాము. ఇంకా తర్వాత ఇంకా సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాలి, ఇంకా ఎలాగో వచ్చాం కదా అనేసి గుడి ముందుకెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసాము. ఇలాగా పిల్లలు లేకుండా రావడం అయితే నాకైతే నచ్చలేదు. పిల్లలు కూడా వచ్చుంటే బాగుండు అనిపించింది. ఇంకా వాళ్ళ స్కూలు బిజీ టైము వాళ్ళతో పెట్టుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళలేమని, ఇంకా వాళ్ళు వెళ్ళే టైం కూడా మళ్ళీ వస్తుందిలే, ఇప్పుడు మనం వెళ్దాము అనేసి ఇంకా తీసుకొని వచ్చేసారు మా వారైతే. ఇంకా ఇలాంటి పెద్ద గుళ్ళకి వచ్చినప్పుడు అయితే పిల్లల్ని తీసుకొని వచ్చుంటే బాగుండే అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడి నుంచి అయితే ఆ గుడికైతే వెళ్తున్నామండి, సూర్యనారాయణ స్వామి గుడికైతే. ఇక్కడ మా వారిని నాకు ఏదన్నా తీసివ్వు అని అడిగాను. దేవుడి పటాలు చాలా ఉన్నాయండి, నాకు బాగా నచ్చాయి. ఇంకంటే ఉండే దేవుళ్ళని పెట్టుకునేకే ప్లేస్ లేదు, ఇంకా మళ్ళీ నీకు కొత్తవి కావాలా అనేసి ఇంకా అరుస్తున్నారు. ఉండేటివి పెట్టుకో చాలు, ఇంకా కొత్త వద్దు, ప్లేస్ లేదు అనేసి అన్నారు. ఇంకా సరేలే అనేసి ఇంకా నేను కూడా గమ్మున వెళ్ళిపోతున్నాను. ఇంక ఇక్కడే అమ్మ నాకు కుబేరుడి విగ్రహము, అలానే వెంకటేశ్వర స్వామి గోపురం లాగా నా పూజ గదిలో ఉంటుంది కదండి, అదైతే నాకు మా అమ్మే తీయించింది. ఈ తిరుచానూరు గుడి దగ్గరే ఇలాగా పక్కన షాపులు ఉంటే అక్కడే తీయించింది నాకైతే. కుబేరుడిని మట్టుకు మనమే కొనుక్కోకూడదంట, ఎవరి దగ్గరన్నా తీపిచ్చుకొని గిఫ్ట్ లాగా తీసుకొని పూజ గదిలో అయితే పెట్టుకోవాలి. అందుకని అమ్మని అడిగి నేనైతే ఇక్కడే తీసుకున్నాను. ఇక్కడ చాలా షాపులు అయితే ఉంటాయండి. ఇక్కడ దేవుడి విగ్రహాలు, అలానే దేవుడి పటాలు కూడా చాలా బాగుంటాయి చూడండి. అలానే చెక్కతో చేసిన గరిటెలు చాలా బాగున్నాయి.
ఇక్కడైతే కనిపించే జల్లిళ్ళైతే నేను తులసి చెట్టు దగ్గర పిండితో వేసే ముద్దలు ఉంటాయి కదండి, అవి అమ్మ నాకు ఇక్కడే తీయించింది. ఇక్కడి నుంచే తీసుకొని నాకు తెచ్చిచ్చింది. అవిటితోనే నేను ఎప్పుడైనా పండగలు అలాంటప్పుడైతే అవిటితోనే ముగ్గు అయితే వేస్తూ ఉంటాను. ఇంకా మేమైతే సూర్యనారాయణ స్వామి గుడికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడికి వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా అయితే జరిగింది ఇక్కడ కూడా దర్శనము. ప్రతి ఆదివారము ఇక్కడ అభిషేకం కూడా చేపించుకోవచ్చండి ఫ్యామిలీతో వెళ్ళి. ఆధార్ కార్డు ఇచ్చి ముందుగానే మనము రేపు చేసుకోవాలనుకుంటే ముందు రోజే ఆధార్ కార్డు ఇచ్చి మనము టికెట్ అయితే తీసుకోవాలి మన పేరు మీద. అప్పుడైతేనే మనకు అభిషేకంలోకి అయితే కూర్చొనిస్తారు, లేకపోతే కుదరదండి. ఇంకక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. ఎండ అయితే ఫుల్గా ఉన్నిందండి. ఇంక అందుకనే ఇక్కడ జ్యూసు తాగుతా ఉన్నాము మేమైతే. జ్యూస్ తాగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇలా అయితే మా వారికి లీవ్ ఉండే రోజు మా డే అయితే ఇలా గడిచిపోయిందండి. చాలా బాగా అయితే జరిగింది దర్శనాలన్నీ అయితే. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఈరోజు. నా మినీ వ్లాగ్ కూడా ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత